పరమాత్మే నిజమైన తల్లి, తండ్రి, పాలనకర్త. పరమాత్మని మరి మనం అనుభూతి చెందాలి. పరమాత్మ సద్గురువు, నిజమైన గురువు. సద్గురు నిజమైన గురువు. గురువు మంచి మార్గంలో మనం నడిపేవాడు. నిజమైన సఖుడు, మిత్రుడు. అన్నీ నిజానికి బాహ్యమైన స్నేహితులతో అన్నీ చెప్పుకోలేం. పరమాత్మకైతే మనం నిశ్చంతగా, నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. ఏ మూల నుండి ఎక్కడి నుంచో మనం చెప్పుకున్నా ఆలకిస్తాడు. ఎప్పుడు ఏ సమయంలో మనం చెప్పుకున్నా ఆలకిస్తాడు. అలాగే మరి బాధ కలిగినప్పుడు పరమాత్మతోనే చెప్పాలి. కష్టం వచ్చినా ఆయనకే చెప్పాలి. ఆయన కనిపించడు కానీ సహాయం అందిస్తాడు. తప్పనిసరిగా మనకు ఆ విశ్వాసం ఉండాలి. కానీ తప్పనిసరిగా మనకి ఏ మూల నుంచో ఎవరి ద్వారా మనకు సహాయం అందుతుంది. ప్రజలందరిలోనూ ఈ విశ్వాసం ఉండబట్టే మరి భక్తకోటి జనం ఈ అనుభవాన్ని అందుకుంటున్నారు. మరి అందుకనే భగవాన్ ఏ ఆలయాలు చూసినా ఎక్కడ చూసినా జన సందోహాలతో కిటకిటలాడిపోతున్నాయి. మరి అక్కడ అందరికీ అనుభూతి చెందుతున్నారు. ఆ సహాయం అందుతుంది. అందుకనే మన నిదర్శనంగా మనకి తెలుస్తుంది. మరి మంచి ఆలోచనే మంచి సమయం. మనకు మంచి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అదే మంచి సమయం. మళ్ళా దాని వెనకడుగు వేయకూడదు. అదే మనం పరమాత్మ వైపున వేసే ముందడుగు. ఆయన వైపు వేసే అడుగు ముందడుగు. మంచి ఆలోచన మంచిది కలిగినప్పుడే మంచి సమయం అంట. మరి పూజాధికాలు మరి ఆయన్ని అనుభూతి చెందడానికి శ్రద్ధతో మనం పూజలు అది ఫలం సమర్పిస్తాం, పూజ పుష్పం సమర్పిస్తాం. ఇవన్నీ కూడా ఆయన అనుభూతి చెందడానికి కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఊరికే వృధాపరచకూడదు. మరి మనకి అడ్డంకులు చాలా వస్తాయి. ఆ అడ్డంకులు ఎదుర్కోవాలన్నా, ఏకాగ్రత కలగాలన్నా, పనులు సక్రమంగా జరగాలన్నా కూడా దైవాన్ని ప్రార్థించాలి. ఏ మంచి కార్యక్రమం శుభకార్యాన్ని తలపెట్టినా విఘ్నాలు అవి రాకుండా మనం ఎదుర్కొనే శక్తి కోసం ఈశ్వరుని కృపా కటాక్షం అవసరం. మరి ఆయన స్వభావం మనకి కరుణ కృపయే కదా ఆయన స్వభావం. మరి ఏది లేకుండా, ఏ దిగులు లేకుండా, ఏ కష్టము లేకుండా మనం ఉత్సాహంతో ముందడుగు వేయాలంటే దైవశృతి గొప్ప బలం. అన్నిటి యందు ఏ పని చేసుకున్నా ముందు ఆయన శృతి చేసుకుని ఆయనకు చెప్పుకుని చేసుకోవాలి. అహంకారం నశించబోద్ది. నిరహంకారులుగా పొందుతాను ఆ స్థితిని పొందుతాం. నిరహంకార స్థితిని పొందుతాం. పరిస్థితులు మన శక్తిని కప్పివేస్తాయి. మన శక్తిని తెలియజేస్తూ మనకు గురువు మన మంచి కోరేవారు మనకు గుర్తు చేస్తారు. ఈ పని నువ్వు చేయగలవు, లేకపోతే ఈ శక్తి నీ దగ్గర ఉందని మనకు చెప్తారు. లక్ష్యాన్ని సాధించాలంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఎన్నో కాదు, చాలా వస్తాయి. వాటిని ఎంతో మరి సున్నితంగా, యుక్తంగా తప్పించుకోవాలి. మరి సమస్యల నుండి పరిష్కారం బయట పడాలంటే మరి మనం మనసులోనే ఉంది. సమస్యల్ని దాటాలంటే మన మనసులోనే ఉందండి. సూక్ష్మమైన మనసులోని పరిష్కారాలు ఉంటాయి. తెలుసుకోవాలి. ఇతరుల గురించి చింతన చేస్తే సమయం వృధా అయిపోతుంది. ఇతరుల గురించి ఎందుకు మనం సమయం వృధా చేసుకుంటాం? మరి ఎక్కడ సత్సంగం ఉన్నారు, ఎవరైతే దేవుని గురించి చెప్పుకుంటారో ఎక్కడ అదే దైవ స్మృతి జరుగుతుందో అక్కడికి వెళ్ళి దేవుని స్మృతిలో ఉంటుందో అక్కడికి వెళ్తేనే మనకు ఆనందం దొరుకుతుంది. కష్టపడాలి, ప్రయత్నం ఉండాలి, సోమరిగా ఉండకూడదు. ఆ పైన భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది. మరి ఇంత క్రమశిక్షణతో మనం ఉండి భగవంతుని స్థితిలో ఉంటే ఎందుకు దొరకదు? ఆశీర్వాదం తప్పకుండా దొరుకుతుంది. భయాల నుండి, బాధల నుండి, కష్టాల నుండి పరమాత్మ శృతియే మనం తప్పించగలం. మరి ఇంకంతకన్నా మనం ఏం చెప్పుకుంటాం? మనసు నుండి అడ్డంకులు ఇవన్నీ తొలగాలంటే మనం ముందుకు వెళ్ళాలి, కర్తవ్యాన్ని నిర్వహించాలి. మరి రేపు ఇంకోటి చెప్పుకుందాం. సరేనా?